ZB9 న్యూస్ కి స్వాగతం. గోదావరి కని మినీ మేడారం సమ్మక్క సారలమ్మ జాతర 44 హుండీల లెక్కింపును శ్రీ వెంకట అన్నమాచార్య సేవా ట్రస్ట్ కోఆర్డినేటర్ మమతారెడ్డి ఆధ్వర్యంలో 80 మంది సేవా సమితి మహిళలు ఉండి లెక్కింపులో పాల్గొన్నారు. గోదావరి కని నుంచి కొందరు మహిళా సేవకురాళ్లు హుండీ లెక్కింపులో పాల్గొన్నారు. హుండీ లెక్కింపును జాతర పూజా కమిటీ సీనియర్ సభ్యులు గుండబోయిన వెంకన్న కొబ్బరికాయ కొట్టి హుండీలను ప్రారంభించారు. హుండీల ఆదాయం 31,26,324 రూపాయలు, వేలం ద్వారా 19,84,000 రూపాయలు, టికెట్ల ద్వారా 6,59,560 రూపాయలు, మొత్తం ఆదాయం 57,74,884 రూపాయలు. బంగారం 2 గ్రాములు 900 మిల్లీగ్రాములు, వెండి 798 గ్రాములు. గత జాతర 8,86,195 రూపాయలు వచ్చాయి. ఈ లెక్కింపులో ఉమ్మడి కరీంనగర్ జిల్లా ఎస్సీ నాయని సుప్రియ, రామగుండం డిప్యూటీ తహసీల్దార్ బి లక్ష్మి, ఎండోమెంట్ ఇన్స్పెక్టర్ పి సత్యనారాయణ, జాతర కమిటీ చైర్మన్ పిన్నిటి శ్రీనివాస్ రెడ్డి, కె మోహన్ రెడ్డి, బంగారు రాజయ్య, జగన్, పైన కనకయ్య, పూజా కమిటీ యొక్క రాజయ్య, గుండబోయిన వెంకన్న, ఏ మల్లేష్, ముడారి నగేష్, మురారి రామచందర్, జరిగే సంతోష్, రామ్మూర్తి, భూమయ్య, నరసింగరావు, విఆర్ఓ వారిపల్లి, రాయలింగం, 1 టౌన్ సిఐ ఇంద్రసేనారెడ్డి ఆధ్వర్యంలో ఎస్ఐ మనోహర్, హెడ్ కానిస్టేబుల్ సదయ్య, వెంకటలక్ష్మి, జయ, మహేష్, గట్టి పోలీస్ బందోబస్తుతో ఏర్పాటు చేసి ఎలాంటి అవాంఛనీయ సంఘటనలకు దావ లేకుండా ప్రశాంతంగా హుండీ లెక్కింపు కార్యక్రమం జరిగింది. సమ్మక్క తల్లికి మంచి రాలేదు కిందికని ఇట్లా వస్తుంది. బట్టలు కట్టించి సమ్మక్క సారలమ్మ జాతరకు చేసిన భక్తులకు శతకోటి వందనాలు. పోయిన జాతరకు 48,88,669 రూపాయలు టోటల్ ఆదాయం రావడం జరిగింది. ఈసారి సౌకర్యాలు పెరగడం వలన 57,74,884 రూపాయల ఆదాయం రావడం, సుమారుగా 8,86,215 రూపాయలు ఈసారి అదనంగా మనకు ఆదాయం సమకూరింది. దానికి అనేక కారణాలు ఉన్నాయి. ఎందుకంటే చాలా ఫెసిలిటీస్ ఈసారి చేయడం జరిగింది. గౌరవనీయులు మక్కల్ శ్రీ రాజ్ ఠాకూర్ ఎమ్మెల్యే గారి ఆధ్వర్యంలో వారి ఆదేశానుసారం
అనేక ఏర్పాట్లు చేయడం జరిగింది. దానివల్ల భక్తులు ఎక్కువ సంఖ్యలో పాల్గొని హ్యాపీగా ఇంటికి వెళ్ళడం జరిగింది. అనేక ప్రాంతాల నుంచి కూడా భక్తులు విచ్చేసి వారి మొక్కులు తీసుకొని అమ్మవారి రూపం పాత్రమై ప్రశాంతంగా వెళ్ళడం జరిగింది. ఎలాంటి అవాంఛనీయ సంఘటన జరగకుండా వెళ్ళినందుకు సిబ్బందికి పేరున కృతజ్ఞత తెలియజేస్తున్నాం. ఎందుకంటే ప్రతి శాఖ కూడా వారికి ఉన్న శక్తి కంటే మించి పనిచేసేందుకు, అలాగే ఎలక్ట్రానిక్ మీడియా కానీ ప్రింట్ మీడియా కానీ జనంలోకి తీసుకెళ్లడం వల్ల భక్తుల సంఖ్య అధికంగా పెరిగింది. శుక్రవారం నాడు కొంచెం ఒత్తిడి కూడా పెరిగింది. కాబట్టి ప్రతి ఒక్కరికి పేరున ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. అలాగే కష్టపడ్డ ప్రతి ఒక్కరు కూడా మళ్ళీ స్వచ్ఛందంగా వెళ్ళి కూడా వారికి ధన్యవాదాలు తెలియజేయడం జరుగుతుంది. జనగామ గోదావరి కనియందు గోదావరి నది తీరం నిర్వహించబడినటువంటి 2026 సంవత్సరం జాతర తేదీ 28/1/2026 నుండి 31/1/2026 వరకు అత్యంత వైభవంగా సమ్మక్క సారలమ్మ జాతర నిర్వహించుకోవడం జరిగింది. అందులో భాగంగా మనం ఈరోజు అమ్మవారి వాళ్ళ ఉండి లెక్కింపు కార్యక్రమం చేయడం జరిగింది. మనకు ఉండి ద్వారా 31,26,324 రూపాయలు రావడం జరిగింది. అలాగే వేలంల ద్వారా 19,89,000, టికెట్స్ ద్వారా 6,59,560 రూపాయలు, మొత్తం 57,74,884 రూపాయలు ఆదాయం రావడం జరిగింది. గత సంవత్సరంతో పోల్చుకున్నట్టయితే 8,86,215 రూపాయలు అదనంగా ఈ సంవత్సరం మనకు ఆదాయం సమకూరింది. ఇటు జాతర నిర్వహణలో మన స్థానిక శాసనసభ్యులు గత 8 మాసాల కిందనే అన్ని డిపార్ట్మెంట్ కోఆర్డినేషన్ చేస్తూ సింగరేణి, ఆర్ఎంసీ, అలాగే ఎన్టీపీసీ నిధులు సమకూర్చి వివిధ అభివృద్ధి పనులు చేపట్టి అత్యంత వైభవంగా దాన్ని నిర్వహించుకునేందుకు భక్తులకు శాశ్వత ఏర్పాటు కూడా చేయడం జరిగింది. అలాగే మంచి జాతర గ్రౌండ్ అది ఎక్కువగా ఉండడం వల్ల ఈసారి భక్తుల సంఖ్య అధికంగా రావడం వలన మనకి ఆదాయం కూడా పెరిగింది. భక్తులు కూడా హ్యాపీగా అందరూ అమ్మవారిని దర్శించుకోవడం జరిగింది. ఈ జాతర నిర్వహణలో ప్రతి ఒక్క శాఖ సిబ్బంది మనకు విధులు నిర్వర్తించి ఎలాంటి ఇబ్బందులు లేకుండా పోలీస్ శాఖ వారు అయితేనేమి, మున్సిపల్ శాఖ వారు కానీ, సింగరేణి, ఎన్టీపీసీ వివిధ శాఖల సిబ్బందులందరూ, మెడికల్ వారు కానీ, ఫిషరీస్ వారు కానీ, ఎలక్ట్రిసిటీ డిపార్ట్మెంట్ వాళ్ళు కానీ, రెవెన్యూ వారు కానీ అందరి సహాయ సహకారాలు తీసుకుంటూ ఈ మన శాసనసభ్యుల సూచనల మేరకు అత్యంత వైభవంగా ఈ జాతర నిర్వహించుకోవడం జరిగింది. దీని జాతరలో వివిధ ప్రాంతాల నుంచి సుమారు అంటే ఛత్తీస్గఢ్ కానీ, మహారాష్ట్ర కానీ వివిధ జిల్లాల నుంచి కూడా మేడారం పోయిన వచ్చిన సుమారు 7 నుంచి 8 లక్షల మంది వచ్చినారని అంచనా వేసుకున్నాం. అందులో 3 లక్షల వరకు మేడారం వెళ్ళినా కానీ ఇక్కడ మన దగ్గరికి వచ్చి అమ్మవారిని మళ్ళీ దర్శించుకున్నాం. అయినా మనకు భక్తుల సంఖ్య పెరిగింది, ఆదాయం కూడా సుమారుగా ఆదాయం కూడా పెరిగింది. అన్నిటి మీద టికెట్స్ కానీ, వేలంలో కానీ, దీంట్లో కానీ ఈ ఆదాయంతో పాటు ఇంకా మనకు 2 గ్రాముల 900 మిల్లీల మిశ్రమ బంగారం, అలాగే మిశ్రమ వెండి 798 గ్రాముల మిశ్రమ వెండి కూడా రావడం జరిగింది. ఈ రోజు లెక్కింపులో మా కమిటీ చైర్మన్, ధర్మకర్తలు, కమిటీ సభ్యులు, అలాగే మా దేవాదాయ శాఖ ఉమ్మడి కరీంనగర్ జిల్లా సహాయ కమిషనర్ సుప్రియ మేడం గారు, అలాగే తహసీల్దార్ ఆఫీస్ నుండి రామగుండం డిప్యూటీ ఎంఆర్ఓ గారు మేడం గారు, అలాగే మన మున్సిపల్ దాని నుండి మేడం గారు ఎన్నికల విధిలో ఉండడం వల్ల మనకు సీనియర్ అకౌంట్ ఆఫీసర్ రవితేజ సార్ను పంపడం జరిగింది. మాకు 1 టౌన్ 2 టౌన్ సిఐ వాళ్ళు సిబ్బందిని రాత్రి కూడా ఇక్కడ ప్రొడక్షన్ పెట్టించి బందోబస్తు ఏర్పాటు చేయించి ఇప్పటి వరకు మనకి ఉండి లెక్కింపులో పాల్గొన్నారు. అలాగే అన్నమయ్య సేవా సమితి
ట్రస్ట్ సభ్యులు, మాతలు, పురుషులు అందరూ పాల్గొని పెద్ద సంఖ్యలో మనకు ఈ ఉండి లెక్కింపు కార్యక్రమం నిర్వహించుకుంటూ వచ్చింది. దీనికి సహకరించిన మన ప్రింట్ మీడియా కానీ, ఎలక్ట్రానిక్ మీడియా కానీ, అలాగే మా బ్యాంక్ సిబ్బంది, యూనియన్ బ్యాంక్ మేనేజర్ సార్ కూడా పొద్దున్న నుంచి వారి సిబ్బందితో డబ్బులన్నీ చేసుకొని బ్యాంకు తీసుకెళ్ళడానికి రావడం జరిగింది. అందరికీ ప్రింట్ మీడియా, ఎలక్ట్రానిక్ మీడియా వారికి కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియజేస్తూ ఈ జాతరకు సహకరించిన అన్ని శాఖల సిబ్బంది కూడా ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలియదు. మరియు స్థానిక శాసనసభ్యులు గారు కూడా ఈ జాతర ఏర్పాట్లలో ముందుండి ప్రత్యేకంలో సహకరించినందుకు వారికి కూడా మా కమిటీ తరఫున మేము ప్రత్యేకంగా కృతజ్ఞతలు తెలియజేసుకుంటాం.